ఐపీఎస్ అధికారుల బదిలీపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఐపీఎస్ అధికారుల బదిలీలపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ లేకుండా చూడాలని ఇప్పటికే ఆదేశించిన సీఎం సీనియర్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. మరోవైపు బదిలీలపై కసరత్తు దాదాపుగా పూర్తయినట్టు తెలుస్తోంది. హోంమంత్రి అనిత డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సమావేశమయ్యారు. ఇవాళ రాత్రిలోగా ఐపీఎస్ అధికారుల బదిలీకి సంబంధించిన ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ఐపీఎస్ అధికారుల బదిలీపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఐపీఎస్ అధికారుల బదిలీలపై ప్రత్యేక ఎక్సైజ్ చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ లేకుండా చూడాలని ఇప్పటికే ఆదేశించిన సీఎం సీనియర్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. మరోవైపు బదిలీలపై కసరత్తు దాదాపుగా పూర్తయినట్టు తెలుస్తోంది. హోంమంత్రి అనిత డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సమావేశమయ్యారు. ఇవాళ రాత్రిలోగా ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ఏపీలో ఐపీఎస్ల బదిలీలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఓవరాల్గా ఎస్పీలు అదేవిధంగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఇతర ఉన్నతాధికారుల బదిలీలకు సంబంధించి సీఎం చంద్రబాబు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కూడా ఒక సుదీర్ఘ కసరత్తు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఒక డీటెయిల్డ్గా పరిస్థితి ఉండాలి. గతంలో కూడా కలెక్టర్ల సమావేశం నిర్వహించినప్పుడు ఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించారు. ఆ సమావేశంలో రాష్ట్రంలో గంజాయి కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాల విషయంలో మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో కానీ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. ఇదే అంశాలు కనుక కొనసాగితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కొన్ని జిల్లాల్లో ఉన్న శాంతి భద్రతలు ఇతర పరిస్థితిని కూడా వివరించారు. తర్వాత ఒక 3-4 నెలలు టైం తీసుకున్నారు. తాజాగా మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ల ట్రాన్స్ఫర్ తర్వాత ఎస్పీల బదిలీల మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి కూడా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పారు. కానీ సీరియల్ గా కొన్ని ప్రాంతాల్లో క్రైమ్ జరగడం, ఉత్తరాంధ్రలో కూడా కొంత క్రైమ్ ఎక్కువ అవడం, తర్వాత దీని మీద ఎస్పీలు పెద్దగా ఫోకస్ పెట్టట్లేదేమో అన్న రిపోర్ట్స్ రావడం, ఇవన్నీ డీటెయిల్డ్ గా పరిశీలించారు. తాజాగా కూడా కొంతమంది ఎస్పీలకు సంబంధించి ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ముఖ్యమంత్రి వద్దకు చేరాయి. అయితే ఓవరాల్ ట్రాన్స్ఫర్స్ లో భాగంగా వీళ్ళందరితో కూడా ప్రధానంగా చర్చించడం జరిగింది. ఎస్పీలకు సంబంధించి ప్రధానంగా ఒక 10 జిల్లాలకు సంబంధించి బదిలీలు ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. తిరుపతి కావచ్చు, లేకపోతే సత్యసాయి, అన్నమయ్య, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం, ఇటు రాజమండ్రి, అంబేద్కర్ కోనసీమ, విజయనగరం ఈ ఎస్పీలకు సంబంధించి ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పాటు కమిషనర్ ఆఫ్ పోలీస్, ఇతరత్ర ఐజీ ర్యాంకుల్లో ఉన్న అధికారుల విషయంలో కూడా బదిలీలకు సంబంధించి ముఖ్యమంత్రి డీటెయిల్డ్ గా దృష్టి పెట్టిన పరిస్థితి. ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా హోంమంత్రి అనిత, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో ప్రధానంగా చర్చించారు. మళ్లీ అవసరమైతే కనుక కొద్దిసేపటి తర్వాత కూడా దీనికి సంబంధించిన కసరత్తు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ సాయంత్రం లేదా రాత్రి ఐపీఎస్ అధికారులు ఎస్పీలకు బదిలీలకు సంబంధించి కూడా ఉత్తర్వులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. 15-16 తారీఖుల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉంది. ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా ఎస్పీలతో ఆ రోజు ఈవినింగ్ కలెక్టర్ కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత ఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఆ లోపే కొత్త ఎస్పీలకు పోస్టింగ్లు వాళ్ళు కనుక బదిలీలు జరిగితే కనుక మీటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి డీటెయిల్డ్ గా ఒక 3 ఏళ్లకు సంబంధించి రాష్ట్రంలో పరిపాలనా పరంగా కొత్త టీంను ఏర్పాటు చేసుకోవాలి. ఈ టీంలో పాలన మీద ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్స్ టీం ఎవరైతే రెడీ అయిందో ఎస్పీలు, ఇతర పోలీస్ అధికారులు, ఉన్నతాధికారుల టీం కూడా అదే రకంగా రెడీ అవ్వాలన్న ఒక ఉద్దేశం
ఉద్దేశంతో ప్రధానంగా ఈ బదిలీల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఐపీఎస్ అధికారుల బదిలీలు రాష్ట్రంలో చాలా ముఖ్యమైన అంశాలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్కి విఘాతం లేకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వీటి మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు. 10 జిల్లాలకు పైగా ఎస్పీలు ఖచ్చితంగా ఇందాక మనం చెప్పినట్టు తిరుపతి, సత్యసాయి, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం, అటు అంబేద్కర్ కోనసీమ, రాజమండ్రి, విజయనగరం ఈ ఎస్పీలు కొంతమంది, అదేవిధంగా ఏసీపీలు కూడా చాలా వరకు బదిలీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఒక టీము 3 ఏళ్ల పాటు పాలన మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం, మంత్రులు కానీ ఎమ్మెల్యేలతో కానీ కోఆర్డినేట్ చేయడం ఇది ఒక రకం. ఎస్పీలకు కూడా చాలా డీటెయిల్డ్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ ఎవరైతే ఉపేక్షించి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సలహాలు ఇస్తారో లేకపోతే వాళ్ళు ఏమైనా గైడ్ చేస్తారో అలాంటి ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోకండి. గంజాయి విషయంలో కావచ్చు, మహిళలపై చిన్నపిల్లలపై జరుగుతున్న దాడుల విషయంలో కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే విధంగా తగిన దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అందులో భాగంగా డీటెయిల్డ్ గా ఆయన ఎప్పుడూ లేని విధంగా కసరత్తు చేశారు. జనరల్ గా ట్రాన్స్ఫర్స్ ఏంటంటే ఒక గంటన్నర సీఎస్ తో కానీ డీజీపీతో కానీ మాట్లాడే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా కలెక్టర్ల విషయంలో కూడా 2 రోజులు కసరత్తు జరిగింది. ఇప్పుడు ఎస్పీల విషయంలో కూడా ఇదే రకమైన కసరత్తు ఇవాళ డే అంతా కూడా దీని మీదే ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ పెట్టారు. కాబట్టి 3 ఏళ్లకి ఒక పర్ఫెక్ట్ టీము ఉండాలనే ఉద్దేశంతో ఎస్పీలు, ఐపీఎస్ ఉన్నతాధికారుల బదిలీలు ప్రధానంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు.